కుసుమహర 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 శ్రీ కుసుమహరనాథ మహాప్రభుని పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు. శ్రీ హరనాథుని దివ్య సందేశములలో నుంచి మనము కొన్ని అంశములను వింటున్నాం కదా. మరి ఈరోజు జర్మనీ అమ్మగారు ప్రవచించిన మరొక అంశాన్ని విందామా? ప్రభునికి ఎవరు ప్రియతములు? ఆయన కుటుంబ సభ్యులా లేక ఆయన భక్తులా? ఆయనతో మనమందరము అరమరికలు లేకుండా కలిసి ఉండటానికి గాను మనలో ఒకరిగా ఒక గృహస్థు వేషంలో ప్రభువు ఈ అవతారంలో కుసుమహరనాథుడిగా వచ్చాడు. తమ శీలము ప్రవర్తన ఎంత చెడ్డగా ఉన్నా అందరూ ఏ జంకు లేకుండా ఆయనతో కలిసి ఉండవచ్చు. వారి వారి ప్రశ్నలతో సమస్యలతో అందరూ ఆయన దగ్గరకు రావచ్చు. ఆయన ప్రేమ దృక్కులకు అంతా సమానమే. ఆయన స్వంత కుమారులే తన భక్తుల కంటే తమని ఎక్కువగా ప్రేమించేవారని ఎప్పుడూ భావించలేదు. హరనాథుణ్ణి ప్రేమించటానికి కానీ ఆయన తన స్వంతమని భావించటానికి కానీ ఒకరు మంచివారైనా చెడ్డవారైనా ఏమీ అభ్యంతరం లేదు. పరమ పవిత్రుల్లో పవిత్రుడైన ఆయన తనని తాను అతి నికృష్టమైన పాపాత్ముడునని లేదా నరకంలోని ఒక పురుగునని గాని ఎందుకు చెప్పుకుంటాడు? బహుశా తనని సమీపించటానికి గల అన్ని జంకు గొంకులని తొలగించటానికి కావచ్చు. ఆయన చెప్పాడు, ప్రతి వారిలాగానే నాకు పిల్లలున్నారు. అది నా బాధ్యత కనుక వారిని నేను పోషిస్తున్నాను. నా భక్తులు నా పిల్లల కంటే నాకు అతి ప్రేమాస్పదులు. నా పిల్లలే కనుక నా భక్తులని అగౌరవపరిచిన అవమానించిన హృదయపూర్వకంగా నేను వారి వినాశనాన్ని కోరుకుంటాను. నా భక్తుల ప్రముఖమైన కోరిక నా ప్రేమ. నా పిల్లలు నా భక్తులతో పోల్చదగిన వారు కారు. ఈ నా ప్రాపంచిక జీవితం మీ సుఖదుఖాలకి మాత్రమే. నేను తిరిగి మీ ప్రేమను తప్ప ఏమీ కోరను. మీరంతా నా పూజకి ఆరాధనకి ఏకైక లక్ష్యాలు. నా మనసులో మీరుంటే నేను ఈ ప్రపంచాన్ని మర్చిపోతాను. వ్రజమండలంలో ఉన్నట్లు భావిస్తాను. మీలో ఎవరూ నాకు క్రొత్తవారు కారు. గతంలో ఈ రంగం మీదకి నేను ఎన్నిసార్లు వచ్చినా ప్రతిసారి మీరు నా పరివారంగా వచ్చారు. నేను మీతో ఆడుకున్నాను. ఎన్నో బాంధవ్యాలను నెలకొల్పాను. నేను కొందరికి తండ్రిని, కొందరికి సోదరుడిని, కొందరికి కొడుకుని, కొందరికి సోదరిని. ఇలా నా బంధువర్గము అత్యంత విశాలమైంది. నేను మీ చేతుల్లో ఒక ఆట బొమ్మని. మీరు ఎలా ఆడిస్తే అలా ఆడుతాను. మీరు లేకుండా బ్రతకడం నాకు అసాధ్యము. మిమ్మల్ని పోగొట్టుకొనటం అంటేనే నాకు దుఃఖం కలుగుతుంది. నాకు మీరు తప్ప ఎవరూ లేరు. మీ శక్తిని ఉపయోగించి నన్ను మీ వైపుకి లాగుకోండి. మీ ప్రేమ పట్ల ఆకర్షితుడైన నా జీవితంలో అత్యంత ప్రియతముడైన శ్రీకృష్ణుణ్ణి నా అంతట నేనే నా దృష్టిపదం నుండి పోగొట్టుకున్నాను. నా ఆశలు కోరికలు అన్నీ మీ అందరితో ముడిపడి ఉన్నాయి. నా ప్రాణం పోయినా మీరు నిలుస్తారు. మన ప్రేమ ప్రభుని ఎవరు సరిగా అర్థం చేసుకుంటారు? ఆయన భక్తులు ఆయనకు ప్రియతములని అనిపిస్తుంది. ఏమీ ప్రతిఫలం వాంఛించని ఆయన పట్ల వారికి గల నిస్వార్థ ప్రేమ మాత్రమే తప్పక ఇందుకు కారణం. ఈ సందర్భంలో మన ఠాకూర్ ఏమి చెప్పాడో నాకు జ్ఞాపకం వస్తున్నది. కృష్ణుడి రాజ్యంలో ఆయనకు ప్రతిదీ సమానమే. ఇతరులు కృష్ణుడు అతడి ఇష్టులతో క్రీడిస్తాడు అని అనుకుంటారు. ప్రభుహరనాథుడు అన్నారు, ప్రభువు యొక్క ఈ మనిషి మనసు రంజింపచేయడం అతి క్లిష్టమైన కష్టమైన పని. తమని తాము పూర్తిగా విస్మరిస్తూ ఆయనను ప్రేమించడం తప్ప మరొక మార్గం లేదు. ఆయనను మీరు ఎలా పూర్తిగా తెలుసుకొనగలరు? కేవలం ప్రేమించండి. ప్రేమించండి.
మీలో ప్రతి ఒక్కరూ నా శరీరంలోని అంగాలు. నేను మీ వాడిని, మీరు నా వారు. అందుకని మీరు పూర్తిగా పవిత్రాతి పవిత్రులు కండి అని కోరుకుంటాను. కులం కానీ, కుటుంబ గౌరవం కానీ, సిగ్గు భయం కానీ లేకుండా నేను ప్రేమలో మహాపిచ్చివాడినయ్యాను. మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, తండ్రిగా, తల్లిగా, స్నేహితుడిగా నన్ను ప్రేమించండి. నేను 1000 రెట్లు మీ ప్రేమ తిరిగి చెల్లిస్తాను. తిరిగి ప్రేమను పొందితేనే ఆ ప్రేమ మధురము. నన్ను పొందాలని మీరు ఎంతగా ఆశిస్తే నేను అంతగా మిమ్మల్ని నా వైపుకి లాగుకుంటాను. మీ శరీర ఆత్మలని సమర్పించండి. మీరు కృష్ణుడి కొరకు పిచ్చితో పరిగెత్తితే ఆయన కూడా పిచ్చితో మీ వైపుకి పరిగెత్తుకుని వస్తాడు. మాయానాటకం పట్ల మన వ్యామోహం పోవటానికి మనం కృష్ణుణ్ణి ప్రార్థించాలి లేదా పొగడాలి. కానీ ఎలా ఆయనని మనం పొగడగలము? ఆయన నామాన్ని అస్తమాను స్మరించడమే ఆయనని పొగడము. ఈ యుగళనామ సంతత జపం ద్వారా మనకి ప్రేమ కలుగుతుంది. ఇది ఆయనని పొందే ఏకైక మార్గం. అన్నీ మర్చిపోయి ఇంకా సమయం ఉంది కనుక కృష్ణుణ్ణి పొందాలని ఆశ్రయించండి. మీరు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. ఈ యుగళ నామస్మరణ జీవులకి విధించబడిన కర్తవ్యము. ఇందుకోసమే జీవులు ప్రపంచానికి వస్తాయి. మీలో చాలామంది సంతోషం పొందడానికి వచ్చారు. ఆయనకి సంతోషం అందించటానికి ఎందరు వచ్చారు? ఈ ప్రపంచానికి చెందిన సుఖాలనబడే తళుకు బెళుకుల్ని చూసి మోసపోకండి. ప్రభువును దృష్టిపదం నుండి పోగొట్టుకునేటట్లుగా మిమ్మల్ని అంధులను చేసేందుకు అవి ప్రయత్నిస్తాయి. అప్పుడు మీరు మాయ చేతిలో ఆటబొమ్మగా మారతారు. కొడుకులు, కూతుళ్ళు వగైరా బంధువులను తల్లిదండ్రుల దగ్గర నిల్వ చేసుకున్న ధనంలాగా కృష్ణుడు ఉంచుతాడు. అవసరం వచ్చినప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళని మళ్ళీ తీసుకుపోతాడు. వాళ్ళు మన దగ్గర దాచుకున్న ఆయన డబ్బు. మనది అనుకునే అధికారం మనకు లేదు. పిల్లలు ప్రపంచంలో బంధాలు. వాళ్ళు తప్పు అనబడే చెట్టుకు కాసిన పండ్లు. ఒకసారి ఒక భక్త దంపతులు వారికి ఒక కొడుకుని ప్రసాదించమని ప్రభువును వేడుకున్నారు. ఆనందము, భక్తి పిల్లలు లేని జీవితంలోనే ఉంటుందని ప్రభువు వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. వాళ్ళ పిల్లవాడి కోసం ప్రార్థించడం మానలేదు. చివరికి వారి కోరిక ప్రసాదించబడింది. చాలామంది కొడుకులు, కూతుళ్ళు కలిగారు. కానీ వారి జీవితం నిరంతర దుఃఖమయమైంది. ఇంకా ప్రాపంచిక వ్యామోహానికి లోనయ్యారు. ప్రభు యొక్క మొట్టమొదటి భక్తులు అటల్ బిహారీ నాంది శారీమా కూడా ఒక బిడ్డ కోసం ప్రార్థించారు. ఎన్ని సంవత్సరాలు నిరీక్షించినా వారికి సంతానం కలగలేదు. వారి కోరిక వినగానే ప్రభు హరనాథుడు నవ్వి వారికి ఆధ్యాత్మిక మార్గానికి ఆటంకమైన పిల్లలు లేనందువల్ల నిజంగా అదృష్టవంతులు అన్నారు. ప్రభువును మీ సొంత బిడ్డగా సేవిస్తున్నా కూడా మీరు తృప్తి చెందక ఇంకా పిల్లల కోసం వెంపర్లాడుతున్నారా? అయితే అమ్మా సారీ, ఈ పిల్లను తీసుకో. ప్రభువు నాకు మిగిలిచ్చిన ఏకైక పుత్రిక. ఈమెను మీ సొంత బిడ్డగా మీ దగ్గర అట్టి పెట్టుకో. తర్వాత ప్రభువు తన కుమారుడు కృష్ణదాసును కూడా హేమచంద్ర ఘోష్ దంపతులకు పెంపకమిచ్చాడు. దీనివల్ల మనం ఏం నేర్చుకుంటాము? మన ప్రభువు ఏమి చెప్పాడో విందాము. ఈ ప్రాపంచికమైనది ఏమి చూస్తావో అది కొంతకాలమే ఉంటుంది. ఈరోజు ఉన్నది రేపు అది ఉండకపోవచ్చు. ఈ భూమికి చెందిన దేనినైనా ప్రేమించాలనుకునేవారు పూర్తిగా మోసగింపబడతారు. కొంతమంది వారి పిల్లల్ని పిచ్చిగా ప్రేమిస్తారు. అలా చేయడంతో చెప్పా పెట్టకుండా తీవ్రమైన బాధ వారికి మిగిలిచ్చి వాళ్ళు వెళ్ళిపోవడం గమనిస్తారు. మీ ప్రభువును దృష్టిపదం నుండి పోగొట్టుకునేటట్లుగా మిమ్మల్ని అంధుల్ని చేసేందుకు ఈ వ్యామోహాలు ప్రయత్నిస్తాయి. అప్పుడు మీరు మాయ చేతిలో ఆటబొమ్మగా మారతారు. మోసపోకుండా మీరు హృదయపూర్వకంగా ప్రేమించాలనుకుంటే ప్రాణానికి ప్రాణంగా భావించి శాశ్వతుడైన కృష్ణుడిని ప్రేమించండి. మీరు ఎప్పటికీ రోధించవలసి రాదు.
మీరు ఎవరినైనా తల్లి, తండ్రి, మిత్రుడు, కొడుకు, కూతురు అని పిలవవలసి వస్తే ఆ కృష్ణుణ్ణి అలా పిలవండి. ఆయన మాత్రమే మన స్వంతం. ఆయన ఖేలలు అనుపమానాలు. ఆయన ప్రేమించినట్లుగా ప్రేమించడం ఎవ్వరికీ తెలియదు. ప్రభుహరనాథుడు మన సొంత బిడ్డ, తండ్రి, భర్త అని భావించసాగిన రోజునే ఆయన అద్భుతమైన ప్రేమహస్తం, ఆయన కృప మన జీవితంలో ప్రతి అడుగులోనూ మనం అనుభవిస్తాము. మీ స్వంత భర్తని కాదని మరొకరిని సేవించడానికి వెళ్ళకండి. అతడి ప్రేమ కళ్ళకే పరిమితం, హృదయానికి చెందింది కాదు. 2 రోజులు మాత్రమే ఉండేది. కనుక మీ జీవిత ఆనందాన్ని వృధా చేసుకోకండి. జగన్నాథుడికి ప్రియాతి ప్రియమైన ప్రేయసిగా ఉండండి. పరమోత్కృష్టమైన మానవ జీవిత లక్ష్యం ఎలాగైనా ప్రభువు కుటుంబ సభ్యుడిగా చేరడం, ఆయన బృందావన ధామములో ఒక సభ్యుడిగా ఉండడం, ఆ యుగళమూర్తుల్ని సేవించడానికి రాధారాణి అనుమతిని పొందడం. కుసుమహర కుసుమహర కుసుమహర. మరొక అంశం ద్వారా కలుసుకుందాము. జై కుసుమహర.